ఫైనలీ మాస్క్ మ్యాన్ ఎలిమినేటెడ్ హా. సో మొత్తానికైతే మన గజదొంగ మాస్క్ మ్యాన్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో ఈ రోజు నుంచి హౌస్లో అంత పెద్ద గొడవలు కానీ ప్రశాంతంగా వాతావరణం నెలకొంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా శ్రీజ కూడా వెళ్ళిపోయిందంటే హౌస్ ఇంకా చాలా చల్లబడుతుందని చెప్పేసి నాకైతే అనిపించింది. సో మీలో ఎంతమందికి శ్రీజ వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి అయితే అనిపిస్తుంది, ఒకసారి అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక మాస్క్ మ్యాన్ అయితే వెళ్ళే ముందు స్టేజ్ పైన ఒక బ్లాక్ మాస్క్, వైట్ మాస్క్ అని చెప్పేసి 2 మాస్క్లు అయితే చూపిస్తారు నాగార్జున గారు. సో బ్లాక్ మాస్క్లో ఏంటంటే ఇంకా ఎవరెవరు మాస్క్ వేసుకొని తిరుగుతున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టమని చెప్తాడు. వైట్ మాస్క్లో వచ్చేసి ఎవరెవరైతే జెన్యున్గా ఆడుతున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే ప్లేస్ చేయమని చెప్తాడు. ఇంకా మన మాస్క్ మ్యాన్ గురించి తెలిసిందే కదా, ఆఫ్ కోర్స్ బర్నీ గారి నేమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో బర్నీ గారి నేము, మన ఇమాన్యువల్ నేము, ఇంకా డిమన్ పవన్ నేమ్ అయితే బ్లాక్ మాస్క్లో పెట్టేస్తాడు. ఇక మన వైట్ మాస్క్ వచ్చేసరికి అందరూ కంపల్సరీగా టినెన్స్ ఫోటోలో పెడతారు ఆయన. కాకపోతే ఒక తనుజ ఫోటో కూడా వైట్ మాస్క్లో పెట్టాడు ఆయన. సో తనుజాని, మన పవన్ కళ్యాణ్, ఇక శ్రీజ గారిని అయితే వైట్ మాస్క్లో అయితే పెట్టారు. మొత్తానికైతే పీడ పోయిందని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ కూడా అనుకుని ఉంటారు. నాకు తెలిసి నేను కూడా అదే అనుకున్నాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత.